నేను లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టు డియోడాప్ వెబ్సైట్ నుండి నేను ఎక్కువ పెద్ద ప్రోడక్ట్స్ అంటే ఎక్కువ రేట్ ఉన్న ప్రోడక్ట్స్ పెడతానని చెప్పాను కదా. అది ఆర్డర్ పెట్టేశాను అండ్ ఆ పార్సిల్ రిసీవ్ కూడా అయిపోయింది. సో వెయిట్ చేయకుండా వచ్చిన ప్రోడక్ట్స్ని నేను మీకు చూపించేస్తాను, చూసేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ అంబిక. సో బిగ్ పార్సిల్ వచ్చేసి ఇది. ఓ మై గాడ్, లుక్, ఇది చాలా వెయిట్ కూడా ఉందన్నమాట. ఐ మీన్ ఇది ఇలా పెడితే నేను కనిపించట్లేదు కదా. సో బిగ్ వన్. సో ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ప్రోడక్ట్స్ చూసేద్దామా. ఇది వన్ వీడియోలా రాదు, 2 వీడియోస్ వస్తాయి అనమాట. అంటే 2 పార్ట్స్లో వస్తాయి, ఎందుకంటే ఇవి 20-30 ప్రోడక్ట్స్ కాదు, 40 ప్రోడక్ట్స్ ఇవి. సో యా, ఒకటే వీడియోలో అయితే 1 అవర్ వస్తుంది వీడియో. చాలా పెద్దది ఉంది కదా, అండ్ వస్తువులు కూడా కొంచెం బాగా డీటెయిల్గా చూపించవలసిన వస్తువులు అనమాట. సో ఇది 2 పార్ట్స్ కిందే వస్తుంది. ఫస్ట్ పార్ట్ స్టార్ట్ చేసేద్దాం. ఓ మై గాడ్, ఓకే, దీన్ని ఓపెన్ చేసేద్దాం. నేను ఇది ఫ్రంట్ పెట్టట్లేదు, ఎందుకంటే ఇది ఫ్రంట్ ఉంటే నేను కనిపించాను వీడియోలోని. ఫస్ట్ వచ్చేసి చిన్న పార్సల్ చూద్దామా. ఓ, నేను కట్ చేసేది తీయాలి. యా, తీసాను. సో ఫస్ట్ వచ్చేసి ఇదేంటో కూడా చూడలేదు నేను, జస్ట్ అన్నీ వచ్చాయా లేదని చెక్ చేశాను అంతే. ఓ, నిన్న డ్రెస్ కట్ చేసుకుంటున్నాను. ఓ, బ్రాస్లైట్ అనుకున్నాను నేను. ఓ, కూల్ వన్. నాకు చాలా లూజ్. ఏంటిది? ఓకే, ఇది చాలా గట్టిగా ఉంది, వంగట్లే. ఒక లూజ్ అండి ఇది. బాగుంది. నేను అటు ఒక చైన్ ఇటు ఒక చైన్ తీస్తేనే నాకు సరిపోతుంది అనమాట, లేకపోతే లూజ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కీ చైన్. లాస్ట్ టైం వచ్చినట్టు కొంచెం పెద్దగా వస్తుంది అనుకున్నా, ఇది బొమ్మ వచ్చింది కీ చైన్. నాకు నచ్చలేదు ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తీసుకోండి, బాటిల్స్ క్లీన్ చేసుకునేది అనమాట. నైస్ వన్. నేను ఇది ఆల్రెడీ మీషో నుండి ఆర్డర్ పెట్టాను. సేమ్ ఇదే క్వాలిటీ ఉంటుంది, ఇదే సైజ్ ఉంటుంది అనమాట. అండ్ అందులో నేను 100 రూపీస్కి పెట్టాను, ఇందులోని 15 or 17 రూపీస్ అలాగనమాట. చాలా మంచిది, స్టడీగా కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది, ఇందులోని జెల్ వేస్తారు కదా క్లీన్ చేసే, ఏంటి అంటారు, క్లీన్ చేసుకోవడానికి అనమాట. ఇందులో జెల్ వేస్తే ఈ బటన్ని ప్రెస్ చేస్తే ఆ జెల్ ఇక్కడ నుండి వస్తుంది, కదులుతుంది కదా, అక్కడ నుండి వస్తుంది. తర్వాత దాన్ని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి, నేను పెద్దవి చూపించినా వద్దా, వద్దు ఇంకా వద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వాలెట్ అనమాట. తమ్ముడి కోసం పెట్టాను, నాకు క్వాలిటీ నచ్చలేదు కాకపోతే, ఎందుకంటే ఇది వాడేసిందల్లా ఉంది, బాగా నాట్ నైస్. బట్ ఈ మనీకి 35 ఎంతో, సో ఇంకో 100 వేసుకుంటే ఇంకా మంచి క్వాలిటీతో వస్తుంది. దీని వాసన అయితే చాలా దారుణంగా వస్తుంది, పెంట కొప్పల నుండి తెచ్చినట్టుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఉన్న ఈ నైఫ్స్ అవి సరిపోలేనట్టు ఇది సెట్ పెట్టాను, అంటే సెట్ వస్తుంది కదా అని పెట్టాను. ఇది చాలా పిన్స్ కొట్టాడు. చూసారా ఎన్ని ఉన్నాయి, 12 పీసెస్ ఉన్నాయి. పర్లే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే నోస్కి షేప్ కోసం అనమాట. ఇది నా దగ్గర ఆల్రెడీ ఉండేది, ఎక్కడ పారేసాను. దీన్ని ఇలా పెట్టాలి, జారిపోతుంది. దిస్ వాట్, oh my god,
నా నోస్ రెడ్గా అయిపోయింది దెబ్బకి. అలా పెట్టాలి. అలా పెడితే ఇది చాలా స్మూత్గా ఉంది. నా దగ్గర ఉండేది చాలా హార్డ్గా ఉండేదన్నమాట. అది నేను ఎక్కడో పాడేశాను. ఎస్, నేను అలాంటివన్నీ పెడతా ఉంటాను. వాడిన చేయను, అలా పక్కన పడేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లాసెస్ అనమాట. ఇవి నార్మల్గా తీసుకున్నాను. అంటే ఇందులో ఫ్లవర్స్ పెట్టుకున్నామంటే ఫ్లవర్ వాజెస్ లాగా బాగుంటాయని. ఇది వైట్ వస్తే బాగుండు, బ్లాక్ వచ్చాయి. వెల్, ఇట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చూపించాను, అన్నీ చిన్నవి చూపిస్తే బోర్ కొడుతుంది కదా. సో ఏంటో తెలుసా, ఇది ఇందులోని 1 lakh దాయొచ్చు అనమాట. దీని మీద 500s, 100s, 200 అండ్ 50 రూపీస్ కూడా ఉందన్నమాట. మనం దాన్ని టిక్ పెట్టడానికి పెన్ కూడా ఇచ్చాడు. అడుగున ఎక్కడ పెట్టేసాను నేను అన్నీ, మళ్ళీ రిటర్న్స్ అద్దేటప్పుడు ఈ బాక్స్లోని. సో ఆ పెన్ తోటి మనం ఇందులో డబ్బులు వేసినప్పుడు దీన్ని ఇలా క్రాస్ చేసి అలాగా మనీ దాయొచ్చు అనమాట. ఇందులో నుండి వేయొచ్చు. ఇందులో నుండి బయటికి ఎలా తీయాలో నాకు ఇంకా తెలియదు, ఎందుకంటే ఇంకా రూపాయి కూడా వేయలేదు కదా. సో ఇది నేను ఎప్పటి నుండో తీసుకున్నాను. నిజంగా 1 lakh దాయగలమా, ఎందుకంటే నా దగ్గర చాలా ఉన్నాయన్నమాట. ఐ మీన్ ఇలాంటి వీటిని ఏమంటారు, మనీ దాచే వాటిని, ఇలాంటివి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అందులో కొంచెం మనీ వేయగానే నాకు ఏదో ఒక అవసరం వస్తుంది, అందులో నేను బయటికి తీస్తూ ఉంటాను అనమాట. ఇందులో నుండి అయితే బయటికి తీయడం అంత ఈజీ కాదు. సో నిజంగా 1 lakh దాయకూడదు, దాయగలమో లేదో చూద్దాము. ఇది చెక్కది, టోటల్గా క్వాలిటీ బాగుంది. నేను ఇది ఆన్లైన్లోనే వాళ్ళు చూపిస్తారు కదా, నార్మల్గా రివ్యూస్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు చూసాను. అది ఇంత ఉంటుంది, ఇది చాలా చిన్నగా ఉంది సైజు. ఇందులో దీని మీద నెంబర్స్ అయితే నేను లెక్క పెట్టాను. ఐ మీన్ ఈ మనీ కౌంటింగ్ అయితే చేశాను. 1 lakh దాయొచ్చు. బట్ ఇందులో పడతాయా లేవా అన్నది డౌట్. ఎందుకంటే చాలా చిన్నగా కనిపిస్తుంది కదా. వి విల్ సీ, ట్రై చేద్దాం దాచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్రోడక్ట్ చూద్దాం. ఇది వచ్చేసి వాటర్ సెన్సర్ అనమాట. లైట్స్ 6 లైట్స్ వచ్చాయి. వాటర్ వేసి చూసేద్దాం. వాటర్ తీసుకొస్తాం. సో వాటర్ గ్లాస్ తెచ్చాను. అండ్ పనిచేస్తుంది. వావ్, సూపర్. మా అమ్మ అడిగిందనమాట, వాటర్ వేస్తే వస్తాయి కదా, ఆ లైట్స్ కొనవచ్చు కదా, నార్మల్వి కొంటున్నావు ఏంటి అని. మా అమ్మ కోసం తీసుకున్నాను. నైస్ వన్. ఇది వర్కౌట్ అవుతున్నాయి. వెయిట్, ఈ వాటర్ ఇంతకు మారుద్దాం. పని చేస్తున్నాయి, అన్నీ పని చేస్తున్నట్టే. ఫస్ట్ 2 పని చేస్తాయి అంటే ఎస్, బాగా పని చేస్తున్నాయి. వీటిని పక్కన పెడదాం. అండ్ వాటర్ కూడా పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే నేనే పంపేస్తాను, తన్నేస్తాను దాన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాను. కామెడీ ఏంటంటే మా ఇంట్లో ఉన్నది అడ్జస్ట్మెంట్ది ఈ టైప్ మోడల్ కాదనమాట. సో వేస్ట్ ఇది. మా అమ్మ అన్నది ఈసారి ఆర్డర్ పెట్టినప్పుడు దీని అంటే ఈ మోడల్లో అడ్జస్ట్ చేసేది ఉంటుంది. ఇది ఏంటంటే మోపింగ్ది అనమాట, రీప్లేస్మెంట్. ఇది చాలా దరిద్రంగా స్మెల్ వస్తుంది. బట్ ఇది బాగుంది, క్వాలిటీ కూడా బాగానే ఉంది. 35 రూపీస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇట్స్ ఓకే, క్వాలిటీ అయితే బాగుంది. బట్ ఇది రీప్లేస్ చేసుకోవాలంటే దీని మోడలే ఉండాలన్నమాట, ఈ హ్యాండిల్ అనేది. మా దగ్గర అది లేదు, అది నేను మళ్ళీ ఆర్డర్ పెట్టాలి ఇది పెట్టినందుకు. ఇట్స్ ఓకే, తక్కువగానే ఉన్నాయి ఇందులోని రేట్లు, పెడదాం తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి స్ట్రాప్స్కి, అది అంటే ఏమన్నా ఓవర్ నెక్ కానీ జారిపోతున్న డ్రెస్సెస్ కానీ ఉంటే డ్రెస్కి ఇట్ సైడ్ స్కిన్కి అటాచ్మెంట్ చేసేలాంటివి అనమాట. ఐ విల్ షో యూ. ఈ స్ట్రాప్ అడ్జస్ట్మెంట్స్ స్టిక్కర్స్ అనమాట. ఇవి ఓన్లీ స్ట్రాప్స్కి మాత్రమే కాదు, ఎక్కువ బాడీకాన్ డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. నాకు కూడా యూజ్ అవుతాయి, నేను షూట్లో వేసుకుంటాను కదా. సో ఆ టైంలోనే నాకు ఏ డ్రెస్ పర్ఫెక్ట్ సైజ్ ఉండదు, పర్ఫెక్ట్ సైజ్ అస్సలు ఉండదు అనమాట. సో నాకు యూజ్ అవుతాయి. ఎలా అంటే ఐ విల్ షో యూ.
ఎక్కడ చూపించను, ఇక్కడ చూపిస్తాను. ఓకే, ఫస్ట్ వన్ సైడ్ తీసేసాము స్టిక్కర్, టోటల్గా రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసాం కదా, దెన్ మనం దీన్ని ఇలా వేసేద్దాం. వేసేసిన తర్వాత పైన ఉన్న స్టిక్కర్ని కూడా మనం రిమూవ్ చేసేద్దాం. నేను ఇక్కడ వేసాను కదా, నాకు కనిపించట్లేదు రిమూవ్ చేయడానికి. రిమూవ్ చేసేసాను. అది చూసారా, ట్రాన్స్పరెంట్గా ఉంది. దానికి ఇలాగ డ్రెస్ పెట్టేస్తే, నా హెయిర్ కూడా అంటుకుంటున్నట్టుంది. ఇలా డ్రెస్ పెట్టేస్తే చూసారా, రాదది స్టిక్కర్కి అంటుకుపోతుంది అనమాట. సో అలా యూజ్ చేయడానికి ఉంటుంది, బాగుంటుంది. మనకి కాస్ట్యూమ్స్ని బట్టి కొన్ని కాస్ట్యూమ్స్ ఏంటంటే ఒక ప్లేస్లోనే అది లూజ్ ఉంటుంది. లైక్ బాడీకాన్స్ అవి వేసుకున్నప్పుడు ఓవర్ నెక్ ఉంటుంది కదా ఫ్రంట్ సైడ్, ఒక సైడ్ టైట్ ఫిట్ ఉంటుంది, ఒక సైడ్ నాకైతే అలానే ఉండదు, ఒక సైడ్ లూజ్గా ఉంటుంది అనమాట. అంటే ఇలా వంగినప్పుడు అది కొంచెం బాగోదు. అలాంటి టైంలో మనం ఈ ప్లేస్లో వేస్తే పర్ఫెక్ట్గా స్టిక్ అయ్యి ఉంటుంది. నువ్వు ఎంత వంగినా సరే ఎక్స్పోజింగ్లా ఉండదు. సో గుడ్ వన్. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, తక్కువగా వస్తున్నాయి కదా మళ్ళీ ఉంటాయి అనేసి పెట్టాను అనమాట. ఇవి 100 స్ట్రిప్స్ అనమాట. గుడ్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రాస్లైట్ అనుకుంటా. బ్రాస్లైట్, నేను లైట్ అని ఎందుకు అంటున్నాను. సో యా, దీన్ని కట్ చేసేసాం. ఏం లేవు కదా, లేవు. ఈ బ్రాస్లైట్ పింక్ కలర్. బాగుంది కదా. ఇది యాక్చువల్లీ మనకి జ్యోతిష్యాలు చెప్తారు కదా యాప్స్, అట్లా ఏమంటారు, ఆస్ట్రాలజీ ఈ యాప్స్ ఉంటాయి కదా, ఆస్ట్రోటాక్, అది వాటిలో ఉంటాయి ఈ బ్రాస్లెట్స్. 100స్లో అంటే 1000 రూపీస్ అలా ఉంటుంది ఈ బ్రాస్లెట్. మనకి ఇందులోనే 34 రూపీస్కి వచ్చింది. ఓ నో, 34 కూడా కాదు, ఇంకా తక్కువ అనమాట, 29 ఆర్ సంథింగ్. అంటే వాళ్ళైనా పూజలు చేసేస్తారేమో, ఇది నార్మల్గా కలర్ మాత్రమే కనిపిస్తుందేమో, వీ డోంట్ నో. బట్ నాకు క్యూట్గా అనిపించింది, ఏమన్నా కాస్ట్యూమ్స్ మీదకి సెట్ అవుతుంది అనిపించింది, అందుకనే ఆర్డర్ పెట్టేశాను. బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. నాకు సైజ్ కూడా సరిపోయింది. నాకు మ్యాక్సిమం ఏ బ్రాస్లెట్ అయినా లూజ్ అయిపోతుంది. నా చెయ్యి కెమెరాలో ఇలా కనిపిస్తుందని నార్మల్గా డైరెక్ట్గా చూస్తే చీపురు పుల్ల ఎలా ఉంటుంది అనమాట, సన్నగా. సో యా, సైజులు సరిపోవు నాకు ఏది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎన్ని ప్రోడక్ట్స్ చూపించాను, నేను ఎగ్జాక్ట్గా 20 ప్రోడక్ట్స్ చూపించాక ఈ ఫస్ట్ వీడియో ఆపేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కవర్స్ అనమాట. ఫస్ట్ వన్ చాలా క్యూట్గా ఉంది కదా, జిప్పర్ కవర్స్, బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి షూ కవర్. ఇవి షూ కవర్ నాకు నచ్చి నేను మళ్ళీ పెట్టాను, సేమ్ అవే మొత్తం 3 పెట్టాను అనమాట. సో యా, ఇవి 3 కదా, నేను లెక్క పెడతాను ఒకసారి. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ప్రోడక్ట్స్. అంటే ఇంకా నేను 6 ప్రోడక్ట్స్ చూపించేద్దాం. ఈసారి ఇది చూపిద్దాం. వీటంటే టూత్ బ్రష్ హోల్డర్స్, లేకపోతే మనం ఇందులో ఏమన్నా క్యారీ చేయొచ్చు అనమాట. నేను షూట్కి వెళ్ళేటప్పుడు నాకు క్యారీ చేయడానికి ఓన్లీ పౌచెస్ మాత్రమే కాదు, ఇలాంటివి యూజ్ అవుతాయి. సో నేను అందుకనే తీసుకున్నాను. ఇవి 425 రూపీస్ ఆర్ సంథింగ్ పడ్డాయి. క్వాలిటీ చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్రెడీ ముందు పెట్టాం కదా, ఫోన్ స్టాండ్. క్వాలిటీ సేమ్ లాస్ట్ టైం వచ్చినట్టు వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సింక్ది అనమాట, సింక్లో పెట్టేది. బట్ మా సింక్ వచ్చేసి సిమెంట్ తోటి ఉంటుంది. ఇది ఎలా యూజ్ చేయాలి అంటే మనకి ఏం తెలీదు.
వి డోంట్ నో. జస్ట్ ఇది షింక్లో ఇలా పెడితే డస్ట్ అంతా దీనికి ఉండిపోయి వాటర్ మాత్రమే వెళ్ళిపోతుంది. బట్ ఎలా పెట్టాలో మనకు తెలీదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట అడెసివ్, సెల్ఫ్ అడెసివ్ టేప్. ఇవి పెట్టానంతే అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా సెల్ఫ్ అడెసివ్ టేప్స్. బట్ ఇవి బాగున్నాయి ఎందుకంటే పైన గోల్డ్ కలర్ కనిపిస్తున్నాయి అనమాట. ఇవి 10 హుక్స్, ఇవి ఇలా హుక్ ఉంటుంది కదా ఆ హుక్ అనమాట. సో ఇవి 10 పీసెస్ వచ్చేసి 15 రూపీస్ సంథింగ్ పడ్డాయి. బాగున్నాయి ఇవి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫింగర్ కౌంటింగ్ అనమాట. అంటే మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు, ఏమన్నా జపాలు చేస్తున్నప్పుడు యూజ్ అవుతుంది. ఏమన్నా మనం చదువుతున్నప్పుడు దాన్ని కౌంట్ చెయ్యాలి అన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇది ఇలా ఫింగర్కి పెట్టి జస్ట్ సి వెయిట్ సి నెంబర్స్ చేంజ్ అవుతున్నాయి కదా, అలా కౌంటింగ్ ఉంటుంది అనమాట. కౌంటింగ్ చేసుకోవచ్చు. ఎస్, మారుతున్నాయి. దీన్ని 0 చేయాలంటే ఈ బటన్ ప్రెస్ చేయాలి. గుడ్ వన్ అనమాట, బాగా పనికొచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇవి పింపుల్ ప్యాచెస్. ఇవి 2 ప్యాక్స్ వచ్చాయి అనమాట. నేను 2 ప్యాక్స్ పెట్టాను, ఇది 1. ఇవి ఎలా వర్క్ అవుతున్నాయో నాకు ఇంకా తెలియదు, నేను ఇంకా ట్రై చేయలేదు. సో తర్వాత షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట ఎలా వర్క్ అవుతున్నాయి అన్నది. సో 20 ప్రోడక్ట్స్ అయిపోయాయి అనమాట. సో ఈ ఫస్ట్ పార్ట్ వీడియో ఇక్కడితో ఫినిష్ చేద్దాం. మీ అందరికీ ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.